నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే నిన్న అమావాస్య గదండీ! నేను 3 నెలలుగా గుడికి బోయేసి అయ్యవారికి ఆహ్, స్వయం పాకం ఇస్తున్నాను అని చెప్పాను గదండీ! ప్రతిసారి నేను చెప్తున్నానని మీరేమి అనుకోవద్దు. కనీసం ఒకరైనా సరే, 100లో ఒక్కరైనా సరే కొన్ని కొన్ని విషయాలు అంటే నాలాగే సఫర్ అవుతుండే వాళ్ళుంటారు గదండీ కొంతమంది. కారణం లేకుండా ఏం కాదండి. కారణం ఉండే సఫర్ అవుతుంటారు. ఎందుకంటే కొంతమందికి ఆహ్, ఏదో డబ్బు లేదనో, లేకపోతే కొంతమందికి పిల్లలు లేరనో, కొంతమందికి అటు రకరకాల బాధలతో ప్రజలనేవాళ్ళు ఉంటారు గదండీ. నా బాధేంటంటే నాకు కొన్ని అంటే మీకెన్నో సార్లు చెప్పున్నాను గదండీ! కాస్త మనసుకి కష్టంగా ఉంటది. మానవాళ్ళు దూరమైనప్పుడు అన్నప్పుడు. అలాంటి కష్టాలున్నప్పుడు మనకి ఈ కష్టాన్ని తొలగించేది ఎవరండి? భగవంతుడు తప్పక మానవ మాతృల వల్ల కాదు గదండీ! అందుకని ఇట్లాగ నేనిస్తూ కాస్త మనశ్శాంతి చేసుకోవాలని జెప్పని అనుకున్నానండి. ఇది నేను టీవీలో పెద్దలు చెప్పిన దాన్ని బట్టే నేను ఆచరిస్తున్నాను గాబట్టి, ఇలా ఎవరైనా గాని బాధల్లో ఉన్నప్పుడు ఇట్లా ఆ దేవుడికి అమావాస్య రోజు అయ్యవారికి అంటే బ్రాహ్మలకిచ్చింది ఎప్పటికి వేస్ట్ గాదండి. చాలా పుణ్యకార్యం అండి ఇది మనం చేసేది. అందుకని ఎవరైనా సరే అనుసరించే వాళ్ళకి తెలిసేటట్టుగా నేనిస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఏమేమి ఇచ్చాను, ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్తానండి. బియ్యం ఇచ్చాను, బెల్లము, గుమ్మడికాయి, కందిపప్పు, ఆయిలు, వంట నూనె, తర్వాత హ్మ్, ఉప్పు, కూరగాయలు, క్యారెట్ ఇచ్చాను, ఆలు ఇచ్చాను, టమాటాలిచ్చాను. తర్వాత ఉల్లిపాయలు వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి ఉల్లిపాయలు ఇవ్వకూడదండి. ఇక నేను చింతపండు, మిరపకాయలు ఇప్పుడైతే గుమ్మడికాయ ఇద్దామనుకుంటే మాకు రాత్రి ఆర్డర్ పెట్టినప్పుడు గుమ్మడికాయ దొరకలేదండి. పీసెస్ తెప్పించింది బాక్సు. ఆ పీసెస్ నాకిష్టం లేదండి. కాయగానే ఇద్దామనుకోని అయి పక్కన పెట్టేసి, మా కిందే సూపర్ మార్కెట్ ఉందండి. వెజిటబుల్స్‌ది. అక్కడికి బోయి ఈ కాయ తీసుకొనొచ్చాను. ఈ కాయ తీసుకొచ్చి ఇంకా నేనైతే ఇవ్వాలనుకున్నయన్నీ ఫుల్‌ఫిల్ చేసుకున్నానండి. ఇంకా అన్నీ బ్యాగ్‌లో సర్దేసుకొని, ఇక నాకైతే వెయిట్ ఎక్కువ అనిపిచ్చిందండి. నేను అన్నీ కొంచెం తగ్గిచ్చా. అంటే బియ్యం అలాంటియి కాస్త తగ్గిచ్చానండి వెయిటు మొయలేక అక్కడిదాకా టెంపుల్‌కి. ఎందుకంటే మా అబ్బాయికి గూడా ఈరోజు నేనెళ్ళే టైంకి బాత్రూమ్‌లో స్నానానికి బోయినాడండి. టెంపుల్ మూసేస్తారేమోనని. ఇక నేనే ఈ వెయిట్ గూడా మోయలేకపోయానండి. కాస్త దూరమే నడిచిపోవాలి గదా! ఎంత లిఫ్ట్‌లో బోయినా గానీ మా ఇంటికి టెంపుల్‌కి దూరం ఉంది గాబట్టి మధ్యలో పువ్వులు, అరటిపళ్ళు అవి గూడా తీసుకోవాలి. తాంబూలం తీసుకోవాలి. ఇవన్నీ దేవుడికి టెంకాయి ఇయన్నీ పెట్టుకున్నానండి. ఇక ఇన్ని బెట్టుకున్నప్పుడు ఇది వెయిట్ ఉంటది గదా! ఈ వెయిట్ నేను మోయలేక ఒకప్పుడైతే మోసేదాన్ని. ఇప్పుడు మోయలేకుండా ఉన్నానండి. ఇక ఇవన్నీ తీసుకొని బయలుదేరానండి ఇంక నేనైతే. ఇట్లాగే మీరు గూడా ఎవరన్నా ఇవ్వాలనుకుంటే మీరు బట్టలు గూడా పెట్టాలనుకుంటే గూడా పెట్టొచ్చండి. నేనైతే ఆహ్, డబ్బులిచ్చేస్తానండి వాళ్ళకి. ఎందుకంటే మనం తీసిచ్చే బట్టలు వాళ్ళకి నచ్చుతాయో లేవో అదిగాక అయ్యవార్లు గదండీ! ఈ బెంగుళూరుకి, ఆంధ్రాకి చాలా డిఫరెన్స్ ఉంటదండి. అందుకని. ఇకైతే నేను టెంపుల్‌కొచ్చేసాను ఆంజనేయ స్వామి గుడికి. ఇక్కడ పూజ చేపించుకుంటున్నాను. దీనికి ముందు నేనొచ్చేప్పటికి కరెక్ట్‌గా నేను పువ్వులు తీసుకునే టైంకి టెంపుల్ క్లోజ్ చేసేసి ఎళ్ళిపోయారండి. ఇక ఆపోజిట్‌లోనే వాళ్ళ హౌస్ కాబట్టి మళ్ళా వెళ్ళి నేను పిలుచుకొచ్చి టెంపుల్ ఓపెన్ చేపిచ్చి, అక్కడ పూజలు వాళ్ళు గూడా ఎవరో ఇద్దరు ముగ్గురున్నారు నాలాగే పూజ కోసం వెయిట్ చేస్తా. వాళ్ళ పూజ గూడా జరిగినట్టు అయిపోయిందండి. నిజంగా అదొక రకంగా నాకు మంచిదనిపిచ్చింది. ఆ అబ్బాయి వచ్చి ఇక పూజ జేసి ఆ పూజారి ఆ తర్వాత హారతిచ్చాడండి. నేను కాస్త ఆ వినాయకుడిని వాళ్ళని పూజకి తీసుకున్నానండి. ఇక్కడ మనం వీడియో తీసుకున్నా గూడా వాళ్ళేమనుకోరండి. ఎందుకంటే ఇక్కడ మేమొచ్చినప్పుడైతే ఆ టెంపుల్ ఉందని ఎవ్వరికీ తెలవదండి. ఎందుకంటే జనాలు లేరు. మా అపార్ట్‌మెంట్ ఒక్కటే ఉన్నింది. ఖాళీ స్థలాలున్నాయనమాట. ఇప్పుడు జనాలు బాగా పెరిగిపోయారండి. అపార్ట్‌మెంట్‌లన్నీ వచ్చేసాయి. ఫుల్లు రష్ ఇప్పుడు. చిన్న టెంపుల్ అయినా గానీ ఈ ముఖ్యమైన రోజుల్లో పూజలు జరుగుతాయండి. అందుకని నేను ఇక్కడికే వచ్చి వినాయకుడికి పూజ చేయించుకొని, టెంకాయ ఇచ్చేసి, ఇక పక్కనే నవగ్రహాలు అందరున్నారు గదండీ! కాసేపు అయ్యవారిని కూర్చోమని జెప్పి మేము ప్రదక్షిణలయన్నీ చేసి, ఆమె గూడా ఉన్నారు గదా! ఒకరు పక్కనోళ్ళు నార్తోళ్ళు. ఆళ్ళు గూడా పూజ చేయించుకున్నారు శనీశ్వరుడికి అందరికీను. ఇకైతే వాకిట్లోనే ఆకుకూరలు గూడా ఉన్నాయండి. ఆకుకూర గూడా ఒక కట్ట తీసుకున్నాను. ఆయన పెద్దాయన క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోయాడు. నేనే తెచ్చుకున్నానండి. ఇక
ఆకుకూర కట్ట తెచ్చుకున్న తర్వాత కాసేపటికొచ్చాడాయన. అప్పుడు ఆయనకి డబ్బులిచ్చేసేసి, ఇట్లాగ ఆకుకూర తీసుకున్నానని జెప్పి ఇచ్చేసి, తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామండి ఇక్కడ. ఈ ఆంజనేయ స్వామికి గూడా తమలపాకులు పూజ అంతా క్లోజ్ అయిపోయింది గదండీ! ఇంకా ఈవినింగ్ అన్నా పూజ చేయమని జెప్పి, తమలపాకులు గూడా అయ్యవారికి ఇచ్చేసి, శనేశ్వరుడికి ఒక నమస్కారం జేసుకొని, ఆంజనేయ స్వామికి ఒక నమస్కారం జేసుకొని, ఇక్కడ శివయ్య ఉన్నాడు చూడండి, ఆమె అభిషేకం జేస్తుంది. నేను చేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు గదండీ! అందుకని నేను ఆ బిట్ గూడా తీసుకున్నాను. ఇకైతే టెంపుల్‌లో ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే, మన ఇంట్లో కూర్చొని మనం దేవుడి దగ్గర ఎంత బాగా పూజ చేసుకోగలమో, అట్లా ఆరాంగా పూజ చేసుకొని, కాసేపు కూర్చొని, అయ్యవారితో గూడా కాసేపు మాట్లాడేసేసి, ఆ తర్వాత రిటర్న్ అయిపోయానండి. నేను రిటర్న్ అయిపోయేటప్పుడు కరెక్ట్‌గా వాకిట్లోకి మా అబ్బాయి వచ్చాడండి. ఆ కా కారేసుకొని ఆఫీస్‌కెళ్తా. నాకు ఎదురొచ్చి టాటా జెప్పాడు. పోయొస్తానమ్మానని. సరే నేను గూడా బాయ్ జెప్పేసేసి నేను పైకొచ్చేస్తున్నానండి. లిఫ్ట్ ఎక్కేసాను. ఇక మా వాడు కొంచెం ఫీలయ్యాడు. ఎందుకంటే అమ్మని నేను వదిలిపెట్టలేకపోయానే అనని. కొంచెం ఉంటది గదండీ! పిల్లలన్నాక అందరికీ ఉంటది. అమ్మ మీద ప్రేమ లేనోళ్ళు ఎవరుంటారండి? ఇక నేనైతే నడుచుకుంటా వచ్చేసాను ఇంట్లోకి. పోయేటప్పుడు మటుకు చాలా అసలు గుళ్ళోకి పోయేటప్పటికి బాగా స్వెట్ వచ్చేసిందండి. వచ్చేటప్పుడు నిదానంగా వచ్చేసాను. ఎందుకంటే అప్పటిలాగా నడవలేకున్నానండి నేను. ఎంత దూరమైన ఊర్లో ఉన్నప్పుడైతే నడిచి ఎక్కడికైనా నడిచే పోయేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక నడక తగ్గిపోయిందండి. ఇంకా అది పనీగా వాకింగ్ పోవడమే టెర్రస్ పైకి అంతే. ఇప్పుడైతే ఇంట్లోకొచ్చేసాను గదండీ! ఇక ఆహ్, గుమ్మడికాయ ముక్కలున్నాయి కదండీ! అవేం చేయాలో వేస్ట్‌గా పడేయలేం గదా! అందుకని సాంబార్‌లోకైతే ఇయి పనికిరావండి. ఎందుకంటే ఈ మంచి గుమ్మడికాయ గదా! తియ్యగా ఉంటది. అందుకని మా అమ్మమ్మ గుర్తొచ్చిందండి ఇది చూడగానే. ఆమె ఈ గుమ్మడికాయ కనిపించినప్పుడల్లా ఒక ముక్కైనా సరే కొనుక్కొని వాళ్ళ గంపలోళ్ళ దగ్గరొచ్చేవాళ్ళు గదా! అప్పట్లో. అది బెల్లమేసి చేసేదండి. అది ఓల్డ్ టైపు. ఇప్పుడు ఆ టైప్ నేను చూపిస్తానండి. ఆమైతే అప్పుడు కుక్కర్‌లు లేవు గదండీ! పొయ్యి మీదే చేసేది. గిన్నెలో పెట్టి. ఆ గిన్నెలో ఇట్లా ముక్కలు కట్ చేసేసి, ఆ చెక్కు ఎట్లుంటదంటే వుడ్‌లాగుంటదండి. ఆ వుడ్డంతా కట్ చేసేసి, ఆ ముక్కలు చేసేసి పొయ్యి మీదేసి ఉడికిచ్చేది. ఇప్పుడు ఇది మనం కుక్కర్‌లో గదండీ! అడుగంటకుండా ఒక చిన్న కప్పులో పావు భాగం పోసాను. అంటే ఒక 50 ఎంఎల్ యేసుంటానంతే. ఆ స్టీమ్‌కే ఉడికిపోతదండి. ఎంత మెత్తగా హల్వాలాగా ఉడికిపోద్దది. ఎంత 2, 3 విజిల్స్ బెట్టాను అంతేను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి స్టీమ్ బోయిన తర్వాత తీసానండి. ఇకైతే ఆహ్, దాంట్లోకి బెల్లం అయితే నేను ఇది హాఫ్ కేజీ తెప్పిచ్చానండి. ఆ పెంకు అంతా ఆ చెక్కులంతా తీసేసిన తర్వాత ఒక 300 గ్రామ్స్ ఉంటదేమో అనుకోని ఒక 200 గ్రామ్స్ ఏద్దాం బెల్లం అని తీసి పెట్టుకున్నానండి. ఇక నాకైతే 200 పట్టద్దో లేదో మళ్ళా స్వీట్ ఎక్కువైపోతే తినలేం గావాలా అనుకోని, నేను దాంట్లో మళ్ళా కొంత మిగిల్చేసేసి చూడండి స్పూన్‌తో అట్లా అంటే ఎంత మెల్ట్ అయిపోతుందంటే అలా బిడ్డలకు గూడా బెడితే చాలా మంచిదండి ఈ గుమ్మడికాయ అప్పుడప్పుడు. ఎందుకంటే చిన్న పిల్లలు అప్పుడే అన్నప్రాసన జరిగిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకి గూడా పెట్టొచ్చంట. కాకపోతే దీంట్లో క్యాలరీస్ ఏమి ఉండవండి. విటమిన్స్ ఎక్కువుంటాయి. క్యారెట్‌లో ఉన్నంత విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. నేను డిస్క్రిప్షన్‌లో దీని వాల్యూస్ అన్నీ పెడతానండి చూడండి. ఇక బెల్లం అయితే 200 గ్రామ్స్‌లో కాస్త ఇది మిగిల్చేసానండి. ఇంకా అయినా గూడాను కొంచెం స్వీట్ ఎక్కువైపోయింది. కానీ స్వీట్ అన్నాక స్వీట్‌గానే ఉండాలి గాబట్టి ఓకే. ఇక 3 ఆహ్, ఇది ఇలాచీ అండి. అది దంచిపెట్టుకొని దాంట్లో ఎసేసాను. ఇంతేనండి. ఇక దానికి డెకరేషన్ చేసుకోవాలంటే కాస్త ఘీ వేసుకోవచ్చు. లేతే ఘీలో ఆహ్, ఇది క్యాజు ఆహ్, కిస్మిసు ఇవన్నీ వేయించుకొని అందులో కలిపేసేసుకుంటే కొంచెం స్టైల్‌గా ఉంటదండి. ఇకైతే నేను అవన్నీ ఎయలేదండి. మనం ఇంట్లోకే గదా! ఇక నేను టెంపుల్ నుంచి వచ్చి కాస్త తలా కాస్త అది గాక నేను నిన్న అమావాస్య గదండీ! దీపం పెట్టాను ఇంట్లో పెద్దల ముందు. ఆ దీపం ముందే ఈ ప్రసాదంగా గూడా ఇది పెట్టేసేసి వాళ్ళకి దీపం ఎలిగించుకున్నానండి. మామూలుగా నేను చెప్తున్నాను గదండీ! శాస్త్రోక్తంగానే మేమెప్పుడు చేసుకుంటాం సంవత్సరానికొకసారి పండితుల్ని పిలిచి. ఇది నేను మామూలుగా ఇంట్లోనే ఎట్లా చేశాను గదా! అనని దీన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు బెట్టుకొని, ఒక బౌల్‌లో తీసుకొని పెట్టానండి. అంతవరకు నేను మంచిగానే చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ జేసి, షేర్ జేసి, కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. ఉంటానండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నా వీడియోలని
ఆదరిస్తారని అనుకుంటానండి.